డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని తిరుపతి జనసేన నాయకులు శ్రీవారిని వేడుకున్నారు. అలిపిరిలోని గరుడ విగ్రహం ముందు జన సైనికులు 1001 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నామని వారు తెలిపారు. కోట్లాది మంది గుండె చప్పుడు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ రోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలకాలం ఉండే మారి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ఏకైక నాయకుడు అయినే కాబట్టి ఆయన జీవితాంతం ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్యులు, ఈ రాష్ట్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న సర్జరీ జరగడం నిజంగా మా అందరినీ కలిసివేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే ఒప్పుకోనటువంటి మేము జన సైనికులము. అటువంటిది ఆయనకి హెల్త్ బాగలేదంటే ఇంకా తల్లడిల్లిపోతాము. అటువంటిది చాలా మంది చాలా బాధకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మెరుగుపడాలని, ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, అలాగే ఏ ఆపరేషన్ అయితే చేసుకున్నారో అక్కడ దాంట్లో నుంచి త్వరగా బయటపడాలని, ఆరోగ్యం కుదుటపడాలని, మళ్ళా ఆయన ప్రజా జీవితంలో త్వరగా రావాలని 10 రోజుల్లో వస్తానని చెప్పారు. ఇంకా 5 రోజుల్లోనే బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడి ప్రజల్లో మళ్ళీ మమేకం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కొబ్బరికాయలు ఏదైతే అలిపిరిలో మా పవన్ కళ్యాణ్ గారికి బాగుండాలని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టడము, ఆ భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవము భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాం కాబట్టి తిరుపతి ప్రజలము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని ఆయన బాగుండాలని కోరడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం